ఇది కూడా మెదక్ జిల్లా. ఆయన కూడా ఒకసారి మెదక్ ఎమ్మెల్యే చేసిండు కాబట్టి అట్లనే మీకు పాత మెదక్ కొట్లాటలు పాత పరిచయాలు ఉన్నాయి. పాత పరిచయాలు ఉన్నాయి, లేవని కాదు. ఫీల్డ్లో ఉన్నాం కాబట్టి నేను యాజిటేషన్స్, నేను యాక్చువల్గా నేను స్టూడెంట్ ఆర్గనైజేషన్ నుంచి, స్టూడెంట్ ఆర్గనైజేషన్ ఏబీపీ నుంచి వచ్చిన. నేను సంఘాల ప్రథమ వర్ష అయిన తర్వాత ఏబీపీ యాక్టివిటీస్ అక్కడ తక్కువన్నాయని చెప్పి సంఘ వాళ్ళు చెప్తే నేను ఏబీపీ ఆర్గనైజేషన్ చేసిన. నేను ఇదంతా కూడా నేను ఏం గొప్ప కోసం చెప్పట్లేదు, నా యాటిట్యూడ్. ఎందుకంటే దానికి లింక్ ఉన్నది కాబట్టి నేను చెప్పాల్సి వస్తున్నది. నేను ఇంటర్లోనే నేను మా వెస్లీ కాలేజ్ అని ఎయిడెడ్ కాలేజ్ కోసం లెక్చరర్లు అంత బాధపడుతుంటే కూడా ఎయిడెడ్ కాలేజ్ కోసం ప్రయత్నం చేసినాం. ఇట్లా సాంఘిక సంక్షేమ హాస్టల్స్ సర్వే చేసేది, హాస్టల్లో అప్పుడు అంతఃపురుల అన్నం ఇట్లాంటివి పెట్టేది, సాంఘిక సంక్షేమ హాస్టల్స్ తిరిగి అక్కడ భోజనాలు చేసి, ఇట్లాంటి యాటిట్యూడ్ నాది బాగుంటుండే ఏబీపీ ఆర్గనైజేషన్ ఇచ్చే కార్యక్రమాలు. అయితే అదే సందర్భంలో నేను మెదక్ జిల్లా డిగ్రీకి పోయిన తరంలో మెదక్ కాలేజీలో బీఎస్సీ లేకుండే. నేను ఏమనుకోదు, 2 నిమిషాలు వినాలి, ఎందుకంటే దానికి లింకప్ ఉన్నది. డిగ్రీ సైన్స్ గ్రూప్ కోసం కొట్లాడేటప్పుడు కన్నం రామచంద్రరావు మినిస్టర్ ఉండే, వారితో కొట్లాడి సైన్స్ గ్రూప్ తెచ్చుకున్నాం. అంటే నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే ఇట్లాంటి యాక్టివిటీస్ నాకు బాగుంటుండే. జిల్లాలో కూడా టౌన్ సెక్రటరీ నుంచి బాగు ప్రముఖ వితిన్ 3 ఇయర్స్లోనే బాగు ప్రముఖ జిల్లా కార్యవర్గ సభ్యులు, జిల్లా కన్వీనర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యులుగా చేసినాం. ఇట్లాంటి యాటిట్యూడ్ బాగా చేసేది. తర్వాత నేను డిగ్రీ సెకండ్ ఇయర్లో ఉండగానే కొద్దిగా ఇంట్లో ఉన్న పరిస్థితుల వల్ల తొందరగా మ్యారేజ్ అయినది. డిగ్రీ సెకండ్ ఇయర్లో మ్యారేజ్ అయింది. ఫస్ట్ ఇయర్ కాగానే మ్యారేజ్ అయినది. మా బాపుది ఆరోగ్యం బాగాలేకపోవడము, ఇంటికాడ పరిస్థితులు బాగాలేకపోవడం వల్ల. తర్వాత మ్యారేజ్ అయినాక కూడా వర్క్ చేసిన. ఇంటికాడ పరిస్థితులు బాగాలేకపోవడం వల్ల మా నాన్న చనిపోయిన తర్వాత నేను ఊరికి వెళ్ళాల్సి వచ్చింది. ఊరికి వెళ్ళిన టైంలో ఇవన్నీ నా అంతా సోషల్ యాక్టివిటీసే కదా. అక్కడున్న పరిస్థితులకు నేను ఫైట్ చేసేది. కరెంట్ ఇష్యూ అనుకోండి, తర్వాత గ్రౌండ్ వాటర్కి సంబంధించిన చెక్ డ్యామ్ల కోసం అనుకోండి. ఇట్లాంటి నేను చెక్ డ్యామ్ల కోసం 10 రోజులు అమాన నిరాహార దీక్ష 9 రోజులు చేసిన, 10వ రోజున లేపారు. అప్పుడు రాజకీయాలకు అతీతంగా చేసిన, రాజకీయాలకు అతీతంగా కూడా మాజీ డిప్యూటీ స్పీకర్, మన తెలంగాణ మొదటి స్పీకర్ మధుసూదనాచారి గారు, దేశపాండే గారు టీఆర్ఎస్ నుంచి వచ్చారు. ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీ నుంచి వచ్చారు. అంటే అది మూమెంట్ ఎట్లున్నదని అర్థం చేసుకోండి. కాంగ్రెస్ నుంచి అప్పుడున్న ఎమ్మెల్యే విఠల్ రెడ్డి వచ్చిండు. ఇట్లా ఒక టీడీపీ నుంచి ఇంకెవరు వచ్చారు. ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీ నుంచి, బీజేపీ నుంచి ఇట్లా ఒక్కొక్కరు ఒక్కొక్క పార్టీ నుంచి వచ్చారు. ఆ రోజు నిమ్మరసం ఇచ్చారు. చెక్ డ్యామ్లు కూడా కన్స్ట్రక్షన్ అయినాయి. అప్పుడు ఆ షార్ట్ పీరియడ్లో 2-3 కన్స్ట్రక్షన్ అయినాయి. తర్వాత 1 by 1 అయినాయి. ఇప్పుడు దాదాపు 8 నుంచి 10-12 వరకు కంప్లీట్ అయినాయి చెక్ డ్యామ్లు. అంటే ఇట్లాంటి సోషల్ యాక్టివిటీస్ ఉంటాయి. ఇదే టైంలో ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, ఈ టైంలో ఆయన పొలిటికల్ ఎంటర్ అయిపోయి ఆయన సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. ఆ కాన్స్టిట్యున్సీలో సేవా కార్యక్రమాలు చేస్తున్నాడు. నేను ఎప్పుడు చేయలేదు. నన్ను అక్కడ లోకల్ వాళ్ళు అడిగారు, నీ మెంటాలిటీకి దానికి సెట్ అవుతుంది, ఆయన సేవా కార్యక్రమాలు బాగా చేస్తున్నాడు, మనం కొద్దిగా ఎంకరేజ్ చేయాలంటే కూడా నేను చేయలేదు. తర్వాత ఆయన ఎలక్షన్స్ తర్వాత ఓడిపోయింది. వాళ్ళ మిస్సెస్కి ఇచ్చినట్టున్నారు, ఓడిపోయాడు. అప్పుడు నేను లోకల్ వాళ్ళు అడిగితే చేయలేదు. మిస్సెస్ ఓడిపోయిన తర్వాత ఒక మనిషిని పంపించాను. ఆర్గనైజేషన్ సిస్టమ్ లేక ఫెయిల్ అయిపోయినా నేను నీలాంటి వాళ్ళు కావాలి అది ఇది అని చెప్పి లోకల్ వాళ్ళు అడిగితే నేను పోలేదు కదా, వేరే వ్యక్తిని పంపించాను. లేదు, నేను రాజకీయాలకు అతీతంగా చేసిన, నేను రాజకీయాలకు అతీతంగా ఉందామని ఫిక్స్ అయినా, నేను చెయ్యను, ఏ పార్టీలకు సపోర్ట్ చేయను. రేపు ఏంటంటే నా రాజకీయం కోసం ఏదో చేసినని ఇవన్నీ వస్తుంటాయి కాబట్టి నేను అప్పటికి కూడా ఇది ఒకటే కాదు, కరెంట్ ఇష్యూ వచ్చినా ఏదొచ్చినా రాస్తారోకలు చేసిన 2-3 కిలోమీటర్లు ఇట్లాంటి బాగా చేస్తుంటే మ్యాచ్ స్టేషన్స్. ఆయన ఇది కాలేదు. తర్వాత ఏమైందంటే 1 by 1 బాగా ఇక ఆయన రావడం చేయడం అయితే నేను గదే విషయం చెప్పొస్తాను, ఆయన ఇంత ఫోర్స్ చేసినా గదే విషయం చెప్పొస్తా అని చెప్పి అడిగి పోయి చెప్పినాను. కాదు అని చెప్పి తర్వాత బాగా ఫోర్స్ చేసిండు. నా ఫ్రెండ్షిప్ చూడు, నా రిలేషన్ చూడు, నీ యాటిట్యూడ్ నా యాటిట్యూడ్ దగ్గర, నీకు డబ్బులు లేక చేయలేకపోతున్నావు, నాలంటూ ఎంకరేజ్ చేయమని అంటే సరే అనేసి ఆయన అన్నాడు కదా అని చెప్పి మనం సర్వీస్ చేసినాం. ఆయన పని చేసేటప్పుడు ఆయన మైనంపల్లి హనుమంతరావుకు పని చేసినాం. కాన్స్టిట్యున్సీ వరకే చెప్పినాను. కాన్స్టిట్యున్సీ అండర్ గ్రౌండ్ చేయమన్నాడు ఫస్ట్. అండర్ గ్రౌండ్ అని అంటే అక్కడ డిఫరెంట్ థింకింగ్ పోతున్నారు. మైనంపల్లి ఎంబడి తిరిగితే వీడు పైసలు తీసుకుంటూ మైనంపల్లి ఎంబడి తిరుగుతుండే అనే సిచ్యువేషన్ ఉండే. అప్పుడు మనం ఎంత నిజాయితీగా చేసినా మనకు కూడా బురదంటుందని నేను చేయలేదు. కనీసం నాకు ఆర్గనైజేషన్ వర్క్ చేయి, నువ్వు బయటకు రాకు, ఏం చేయకు, నీ వ్యక్తిత్వం తెలుసు కాబట్టి నాకు ఆర్గనైజేషన్ పరంగా నేను ఎమ్మెల్యే కావాలి అంతే. ఎమ్మెల్యే అయినాక నేను ఏ రకంగా చేస్తే ఏందనేది మీరు చూస్తుండండి, మీ సోషల్ ఆర్గనైజేషన్కు నేను తోడుంటా అనే కాన్సెప్ట్లో మాట్లాడితే అప్పుడు చేసినాం. ఆయన యాటిట్యూడ్ తెలుసు, మేము ఎంత తిరిగినాం, ఎంత చేసినాం. ఆ టైంలో అసలు ఎప్పుడు కూడా ఆ మండల్లో
ఎంపీపీ గెలవలే, జడ్పీటీసీ గెలవలే, అట్లాంటి దాన్ని జడ్పీటీసీ ఎంపీపీ అన్నీ గెలిపించుకొని నేను ఒక ఎమ్మెల్యే తీసుకుపోయిన తర్వాత, ఎమ్మెల్యే అయిపోయిన తర్వాత ఆయన యాటిట్యూడ్ కనిపించింది. అంటే ఒక రాజకీయ నాయకుడు ఏ రకంగా ఉంటాడో ఆ యాటిట్యూడ్ కనిపించింది. నా మెంటాలిటీ ఏంటంటే ఇప్పటికి కూడా నాకు వ్యక్తి ఎవరైనా నచ్చకపోతే, ఎంత క్లోజ్గా ఉంటానో, నచ్చకపోతే నా అంతలో నేను సైలెంట్ అవుతా. కొట్లాడతంతో ఆర్గ్యూ నా అంతలో నేను సైలెంట్ అంట. కలిసినప్పుడు ఆయ అంటే ఆయి, బాయ్ అంటే బాయ్. ఇప్పటికీ నాది అదే మెంటాలిటీ, అట్లనే ఉన్నా. ఆయనతో ఉన్న తర్వాత ఆయన కూడా ఏం పట్టించుకోలే, అంతవరకే ఉన్నాడు. తర్వాత జనరల్ ఎలక్షన్ వచ్చింది. జనరల్ ఎలక్షన్ వచ్చిన తర్వాత మళ్ళీ పిలిపించాను. అంటే మెదక్ కాన్స్టిట్యున్సీ, అప్పుడు రామంపేట ఉండే, మెదక్ వచ్చింది. మెదక్ కాన్స్టిట్యున్సీలో అందరూ అడుగుతున్నారు, నేను కనిపిస్తలేను. ఎందుకంటే నా పాత్ర తెలుసు ఆయనకి ఎమ్మెల్యే. అంటే మరి ఈయననే కనిపిస్తలేనంటే రేపు మా పరిస్థితి ఏందనే దాంట్లో చాలామంది అడిగేసరికి ఆయనకు వశం కాక నాకు మళ్ళీ ఫోన్ చేయడం స్టార్ట్ చేశాను. నేను ఫోన్లు ఎత్తలేదు, మాట్లాడలేదు, చేయలేదు. ఒకరోజు ఖచ్చితంగా ఫ్రెండ్స్ తోటి, మెదకులతో, వాళ్ళతోటి వీళ్ళతోటి మాట్లాడి ఇది చేస్తుంటే, సరే నేను అదే విషయం చెప్తా అని చెప్పి పోయినాను. పోతుంటే ఆయన కొద్ది దూరంలో ఉన్నాడు. ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా మాట్లాడుతున్నారు. ఆడ ఏందన్నా అగెనెస్ట్ చేస్తున్నావు అట, గట్లెందుకు చేస్తున్నావు, అది ఇదని. ఆఖరికి వాళ్ళ ఇంట్లో పనిచేసే భూమేష్ అని ఉంటాడు, ఇప్పటికి కూడా ఉంటాడు ఆయన. భూమేష్ కూడా అన్నాడు, భూమేష్ అని, ఏందన్నా అన్నకు యాంటీ చేస్తున్నావు అట అంటే, నేను రాజకీయాలే బంద్ చేసిండ్రా నాయన, నేను రాజకీయాలే పోతలే, నేను అగనెస్ట్ లేదు, ప్రో లేదు, నా పని ఏదో నేను చేసుకుంటున్నా. ఎవరన్నారు రాబాయ్ అక్కడి నుంచి ఇదే మాట మాట్లాడుతున్నారు, ఎవరన్నారు రాబాయ్ అంటే, మేము ఇంట్లో బాగా క్లోజ్గా ఉండేది. వదినమ్మ అన్నదన్న, వదినమ్మ కూడా బాధపడ్డదని అంటే నాకు అర్థమైంది. ఈ సీన్ ఏం దాకా ఈయన మెంటాలిటీ ఏందనంటే, హనుమంతరావు నాకు తెలుసు మెంటాలిటీ. ఒక వ్యక్తి మీద ఇది చేయడానికి ఆయన ముందు మొత్తం చెడు బ్యాడ్ క్యారెక్టర్ క్రియేట్ చేసి పెట్టేస్తా. నాకు అర్థమైంది, టోటల్గా నన్ను ఈ రకంగా డ్యామేజ్ చేసాను అనిపించి కొద్ది దూరంలో ఉన్నాడు. నేను డైరెక్ట్ నాకు ఓపెన్గా మాట్లాడడం అలవాటు, నేను డైరెక్ట్ అనేసిన. అసలు ఎవడన్నాడు, జర భూత్ పదం కూడా వాడినా. అసలు ఎవడన్నాడు, ఏం చేసాడు, ఏంది ఇది అంతా ఏడి తీసుకుపోతున్నాడు, నా పని ఏదో నేను చేసుకుంటుంటే అని కొద్దిగా వల్గర్గానే మాట్లాడాను. ఆయనకు అర్థమైంది. ఆయనకి ఇనొచ్చింది కూడా, ఇన్ రావాలని నేను మాట్లాడింది. ఆయనకు అర్థమైంది, అక్కడి నుంచి వచ్చాను. లేదు సార్ అంత కోపం ఉంటే ఎట్లా, మాట్లాడదాందా, లంచ్ చేయలే, నేను లంచ్ చేసుకుంటూ మాట్లాడదామంటే, వద్దన్నా నేను లంచ్ చేయలేదు వాస్తవానికి, కానీ ఎందుకు అనేసి నేను దూరం ఉంటా అని చెప్పినా కదా. ఆ పద్ధతిలో ఆయన మెంటాలిటీ అంతా తెలుసు, యాటిట్యూడ్ తెలుసు, ఆయన ఎట్లా చీట్ చేస్తాడు, ప్రజల్ని ఎట్లా చీట్ చేస్తాడు, ఎవరిని ఎట్లా చీట్ చేస్తాడో అర్థమైంది. నేను పక్కకు జరిగాను. మళ్ళీ ఆయన అంటుంటే, లేదన్నా కాదు నాతోటి, ఏమనుకోవద్దు, నా పని ఏదో నేను చేసుకుంటున్నా, కానీ ఇటువరదాకా అన్నారు చూడన్నా తప్పు. నేను రాజకీయాలు, నేను ఒకరోజు చెప్పిన ఒక సందర్భంలో, ఏం సార్ నా మీద నమ్మకం కుదిరిందా, రాజకీయాలను తిరిగాను, నాకు అంత అవుట్ రైట్ చేసినావు, నా మీద నా ఫ్రెండ్షిప్ రిలేషన్ నచ్చింది కదా, అవుట్ రైట్ చేసినావు కదా, చేస్తున్నావు కదా, నచ్చిందా అని అన్నాడు. నేను ఒకటే చెప్పిన, ఆ రోజు అందరు ఉన్నారు, 15-20 మంది ఉన్నారు. నేను ఒకటే ఆ రోజు ఏమన్నా అంటే, అన్న చూడు గతం చేసిరు, వాళ్ళు రాజకీయంగా ఎట్లు ఉపయోగించుకున్నారు, ఎట్లా దన్నీరు, ఎట్లా నాశనమైన అనేది అందరికీ తెలుసు అన్న. మీరు స్పెసిఫిక్గా అవన్నీ తెలిసి ఒక పొజిషన్కి పొజిషన్ మీన్స్ ఫైనాన్షియల్ కాదు, నేను ఫైనాన్షియల్కి ఎప్పుడు ఇంపార్టెన్స్ ఇవ్వలే. నాకు రాజకీయంగా తొక్కడం స్టార్ట్ చేసిరు అక్కడ. అది చేయకుంటే చాలన్న, తొక్కకుంటే చాలు, గంతే, అంతకు మీకు ఏం లేదు. ఇంకోటి చెప్తున్నా, తొక్కితే నేను రాజకీయం వీడికే క్లోజ్ చేస్తా అని ఆ రోజు చెప్పిన. ఆ రోజు ఎందుకు చెప్తున్నా అంటే, మీరు తొక్కిరనుకోండి, రాజకీయం అనే ముచ్చటకు పోనన్నా ఆడికే క్లోజ్ చేస్తా, మీరు ఎంత ఎత్తుకు ఎదుగుతారో కూడా నాకు తెలుసు, కానీ నేను రాజకీయంగా దూరం ఉంటా, చూడండి మీరు రాజకీయాలే మానేస్తాను కూడా చెప్పినారు. నేను అదే మాట మీద కట్టుబడి ఉన్నా. ఆయన చేసిన యాటిట్యూడ్కు సెకండ్ టైం పిలిచిన, మీరు ఆ రోజు అన్నది చూడన్నా, నేను రాజకీయాలకు దూరకున్నది అందుకే, ఇంకోటి లేదు, నేను ఆ మాట కట్టుబడి ఉన్నా, మీరు పోతారన్నా, ఏడికైనా పోగలుగుతారు, ఎందుకంటే అన్ని లక్షణాలు ఉన్నాయి మీ దగ్గర, పోతారని చెప్పిన. ఆ రోజే చెప్పిన నేను, అందరు పరిశాన్ అయ్యారు. మరి అవి దృష్టిలో పెట్టుకున్నాడా, ఏం దృష్టిలో మళ్ళీ అతుకోని అవి దృష్టిలో విషయాలన్నీ మైనంపల్లి రోహిత్కి తెలియకపోయి ఉండొచ్చు కదా. అయితే నేను అదే సందర్భంలో చెప్తాను. నేను ఇక్కడ సెక్రటరీలో చాలాసార్లు కలిసిండు, అసెంబ్లీలో చాలాసార్లు కలిసిండు, మాట్లాడిండు. నాకు కరోనా వచ్చినప్పుడు అప్పుడు ఆయన ఫోన్ చేసిండు, అరే మేమంతా చచ్చినాం అనుకున్నావా సార్, ఒక ఫోన్ చేయలేదు, అది అని అన్నాడు. మంచిగానే మాట్లాడాడు. నేను దూరం ఉన్నప్పటికీ కూడా కలిస్తే అసెంబ్లీలో కలిసిన, సెక్రటరీలో కలిసిన, ఆయ అంటే ఆయి, బాయ్ అంటే బాయ్, ఎక్కడ ఏం లేదు, మంచిగానే మాట్లాడుకున్నాం. మళ్ళా ఇదంతా ఎక్కడ స్టార్ట్ అయిందంటే, నేను అనుకుంటున్నది ఏంటంటే, నేను మీడియా డిబేట్లో పోయిన తర్వాత నేను ఆ రోజు అన్నాను కదా, ఏమన్నా అంటే, ఆమె క్వశ్చన్ చేసింది అనౌన్స్ చేసినప్పుడే, కేసీఆర్ అనౌన్స్ చేసిన తర్వాత ఆయన తిరుమల ఏదో లూజ్ టాక్ చేస్తే, నేను దానికి సంబంధించిన దాని మీద అన్నా. నేను ఈయన పేరు ఉచ్చరించలేదు, పార్టీ ఉచ్చరించలేదు. వీధి రౌడీలను ప్రోత్సహిస్తే ఈ రకంగానే ఉంటుంది, ఏ పార్టీ అయినా సరే, ఏ వ్యక్తి అయినా సరే ఈ రకంగా ఉంటుందని చెప్పిన. వాళ్ళు తమ్నేలు పెట్టుకొని వీధి రౌడీని ప్రోత్సహిస్తాను తమ్నేలు పెట్టుకొని ఆ రకంగా ఇది చేసి అది కావచ్చు. తర్వాత 2-3 ఎలక్షన్ టైంలో డిబేట్లకు చాలాసార్లు మాట్లాడాను. మెదక్ జిల్లాకు సంబంధించి నాకు ఎక్కువ అవగాహన ఉంటుంది, మొదటి నుంచి కూడా నాకు పాలిటిక్స్ ఎక్కువ కాబట్టి
అక్కడ అవగాహన ఉంది కాబట్టి వాళ్ళ క్వశ్చన్స్ దాని మీద రావడం, ఆ క్వశ్చన్స్ మీద మాట్లాడినాను. అదే కాదు, నేను గ్రౌండ్ లెవెల్లో తిరుగుతా, అది అందరికీ తెలుసు. గ్రౌండ్ లెవెల్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. నేను కొంతమంది బీఆర్ఎస్ అంటారు. బీఆర్ఎస్ అంటే నేను చిరుమర్తి లింగయ్య ఓడిపోతున్నాడని చెప్పిన, ఎగ్జాంపుల్ చెప్తున్నా. బీజేపీ అంటారు, నా భావాలు. నేను ఒకటి ఈ విషయం కూడా చెప్పదలుచుకున్నాను. నా ఈ ఆర్గనైజేషన్ అంతా కూడా బీజేపీ భావాలు, సంఘ బ్యాక్గ్రౌండ్ భావాలన్నీ అవే భావాలు, జాతీయవాద భావాలు 100%. అది ఎవరన్నా అవునన్నా కాదన్నా అందరికి తెలుసు అది. అయితే నేను ఈ వృత్తిలో మాత్రం జోడించలేదు. ఎవరేమనుకున్నా సరే కానీ నేను ఈ వృత్తిలో అవి జోడించలేదు. పర్సనలే, వృత్తి అనుకొని అట్లా రాజకీయాలకు అతీతంగానే ఉన్నా. బీజేపీ రఘునందన్ రావు కూడా ఓడిపోతున్నాడు అని చెప్పిన, మరి ఆయన కూడా కోపానికి రావాలి. ఎగ్జాంపుల్ చెప్తున్నాను. మైనంపల్లి విషయానికి వచ్చేసరికి మైనంపల్లి హనుమంతరావు ఇక్కడ ఓడిపోతున్నాడు అని చెప్పిన, రోహిత్ కూడా ఫస్ట్ ఓడిపోతుండని చెప్పిన, తర్వాత మిడిల్లో రోహిత్ టైట్ ఇస్తున్నాడని చెప్పిన, తర్వాత కొద్ది రోజులకు సీఎం ప్రోగ్రామ్ అయినాక రోహిత్ గెలుస్తున్నాడని చెప్పిన, ఈడ మాత్రం హనుమంతరావు ఓడిపోతుందని చెప్పిన. మరి నేను ఇప్పుడు ఏ పార్టీకి సపోర్ట్ చేసినట్టు అంటే చెప్తున్నా. నేను ఒక్కొక్కరు ఇప్పుడు నేను బీజేపీ విమర్శించినప్పుడు బీజేపీ ఏమంటాడు, టీఆర్ఎస్ అంటాడు. టీఆర్ఎస్ని నేను విమర్శించినప్పుడు వీళ్ళు ఇట్లా అంటే డిఫరెంట్. అది వృత్తి అట్లాంటిది, మనం ఏం చేయలేము దానికి. అందులో భాగంగా ఈయన మరి అయితే ఒకటి క్వశ్చన్ ఆయన ఏమన్నాడంటే, జర్నలిస్ట్ మిత్రులు అడుగుతున్నారు, నువ్వు పబ్బుకు పోతాడని అడిగినవా, పబ్బుకు పోతున్నావు అనే మాట వాడిండు, పబ్బుకు పోతున్నావు అన్న అంటే సోషల్ మీడియాలో జరిగే ఇన్సిడెంట్ ఆమె అడిగి ఉండొచ్చు. నేను ఆమె క్వశ్చన్ అడిగినప్పుడు మాత్రం నేను మాట్లాడి ఉండొచ్చు. అట్లాంటిది ఉంటే మాత్రం తగ్గించుకోవాల్సి వస్తుంది. గతం పర్సనల్ లైఫ్ వేరు, ఇప్పుడు పాలిటిక్స్కి వచ్చినాక ఆయన చిన్న ఏజ్ చేంజ్ చేసుకోవాల్సి వస్తుంది యాటిట్యూడ్, అది వినబడ్డాయి అని ఉండొచ్చు. నేను అనలేనని అనట్లేదు. అట్లాంటి చర్చ ఎప్పుడైనా ఎట్లుంటుందండి, ఇప్పుడు మీరు ఏదైనా క్వశ్చన్ అడిగారు, నేను సమాధానం చెప్పాల్సి వస్తుంది. అట్లేదన్నా జరిగి ఉండొచ్చు. కానీ నేను ఏదైనా సమాధానం చెప్పినా కూడా ఒకవేళ ఆయనకి ఇబ్బందికరంగా ఉంటే నాకు పలానా ఇబ్బంది ఉందని రిజైండర్ పెట్టుకోవచ్చు. లేదు మరి నా గురించి నీకు తెలియదు, అదే డిబేట్లో మాట్లాడదామని చెప్పుకోవచ్చు, తప్పేమున్నది, ఓపెన్గా మాట్లాడవచ్చు కదా అని నేను ఒప్పుకుంటా కదా. అరే నీ గురించి తెలియక మాట్లాడినా పోయి నాది మిస్టేక్ అయిందని చెప్పుకుంటా కదా, ఆడ నష్టం ఏమున్నది చెప్తున్నాను. ఇప్పుడు నేను మనిషినే, మానవుని, నేను కూడా అందులో ఏదైనా పొరపాటు చేస్తే బాగా చెప్తా, నా వల్ల మిస్టేక్ అయిందని లైవ్లనే చెప్తా, ఎట్లా చెప్పినా. మరి ఈరోజు నువ్వు చేసింది ఏంది చెప్పిన, నేను ఏది ఇంట్లో జరిగింది ఏమున్నది, మీ నాన్న ఓడిపోయింది కదా, నువ్వు గెలిచినావు కదా, నేను అదే విషయం చెప్పినాను కదా. జర్నలిస్ట్ మిత్రులకు కూడా అందరూ ఏమన్నారంటే, నేను ఇట్లా 2-3 సందర్భాలు మాట్లాడేసరికి ఇట్లనే ఇప్పుడు ఎట్లుంటుంది, ఆయన మైనంపల్లికి అగనెస్ట్ ఉన్నట్టున్నాడు అని అనుకున్నారు. మరి నేను జర్నలిస్ట్ మిత్రులు అందరం ఎల్పీలో కూర్చున్నప్పుడు మైనంపల్లి పక్క ఓడిపోతుండు, వాళ్ళ కొడుకు రోహిత్ గెలుస్తున్నా అని చెప్పిన, అందరూ పరేషాన్ అయ్యారు. 5 నిమిషాలు మాట్లాడలేరు. ఏంది శ్రీనివాస్ రెడ్డి నుంచి ఈ మాట అంటే, నేను నా నోటి నుంచి ఏందన్నా, నేను ఉన్న ఫ్యాక్ట్ మాట్లాడుతున్నా, నాకు వేరే పర్సనల్ ఏముంటుంది, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఉంటుంది. మీరు కూడా జర్నలిస్టులు కాకుండా వేరే రకంగా ఆలోచిస్తే నేనేం చేస్తాను, మాకు పర్సనల్ ఏమున్నా, నువ్వు పర్సనల్ ఓడిపోతాడు అన్నావు అంటే, అరే గ్రౌండ్ రిపోర్ట్ని బట్టి మాట్లాడతామన్న ఓలమైన అక్కడ సిచ్యువేషను. కొన్ని సందర్భాలు కాంగ్రెస్ రాదని చెప్పిన, నేను అధికారంలోకి రాదని చెప్పిన, వాస్తవానికి చెప్పిన. నేను కొద్దిగా మీడియాలో వచ్చిన టఫ్ ఇస్తుండు, 35-40 ఎక్కడ ఆగుతుండొచ్చు అని అనుకున్నాం. డిబేట్ రోజు కూడా ఇంకా కొంత క్వశ్చన్ మార్క్ ఉండే, డిబేట్లో కూడా మాట్లాడినాం. పోలింగ్ రోజు కూడా చెప్తుంటాం కదా అక్కడ ఉన్న సిచ్యువేషన్లో దగ్గరకు వచ్చినప్పుడు కూడా వీళ్ళ యాటిట్యూడ్ని చూసి, వీళ్ళ పాత యాటిట్యూడ్ మనం గమనించినట్టుంటే, వీళ్ళ స్టేట్మెంట్స్ ఇవన్నీ చూస్తుంటే వీళ్ళు ఎంతవరకు నిలబడతారన్న కూడా మాట్లాడినాం. అంటే ఇప్పుడు మళ్ళీ డిబేట్ పెడితే వీళ్ళు ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ మాట్లాడతాం, అంతేగాని వ్యక్తిగతంగా ఏముంటుంది ఎవరికైనా.